మన వాక్య ధ్యానం కొరకై మత్తయి సువార్త 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 46 వరకు మనం చదువుకోవాలి. 25వ అధ్యాయం మత్తయి సువార్త 31 నుండి 46 వరకు నేను చదువుతాను. దయచేసి మీరందరూ ఆ వాక్య భాగాన్ని తెరిచి ఆ సంగతులు గ్రహించటానికి ప్రయత్నం చేయండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలును వచ్చున్నప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరునయుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నాకు ఎద్దుకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పిగొనుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశి ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరువై ఉండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాల ఉంటుటైనను చూచి నీ ఎద్దుకు వచ్చితమని ఆయన్ను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిదరు గనుక నాకు చేసిదరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశిన ఇంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరున ఇంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొనుటైనను, దప్పిగొనుటుండైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరువై ఉండుటైనను, రోగివై ఉంటుటైనను, చెరసాల్లో ఉంటుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయన అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. తల వంచి ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. నీతిమంతుడవైన మా దేవా, పరిశుద్ధుడవైన మా తండ్రి, ఈ రాత్రి వేళ మీ పాదముల చెంత తల ఉంచి మీ ఘనమైన స్థితిని కొనియాడుతూ సహాయము కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. రానున్న తీర్పులు అనే సంగతులు మీ లేఖనాల్లో మీరు మా కొరకు రాయించిన ఆ విషయాలు మీ కృప మీద ఆధారపడి పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత మేము గ్రహించటానికి, తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మీరు మాకు సహాయపడుతున్న దేవుడవయ్యా, అందును బట్టి మీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ కూడా చదువుబడిన వాక్య భాగమును ఆశీర్వదించండి. చదవనైన వాక్య భాగములు కూడా సంగతి మేము అర్థం చేసుకోవడానికి అనుకూలముగా దేవా మీరు ఆశీర్వదించి మీరు మాకు అనుగ్రహించవలసిందిగా వేడుతున్నాం. మీ పక్షమున నిలబడిన ఈ దీనదాసుని మీకు అవసరమైన పాత్రగా మాత్రమే వాడుకొని చేరువచ్చిన మాకందరికీ క్షేమాన్ని మీరు కలిగించవలసిందిగా వేడుతూ, ప్రాముఖ్యంగా వాక్య జ్ఞానాన్ని పొందిన వారముగా మరింతగా మీ కృపను మేము అనుభవించడానికి మీరే సహాయము చేయవలసిందిగా వేడుతూ, ప్రాణప్రియుడు రక్షకుడి మోచకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, మనము భవిష్యత్తులో జరగనున్న
తీర్పుల సంగతులు వరుసగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. సంఘము అనగా దేవుని నమ్మిన పిల్లలముగా మనమందరము ఎత్తబడిన తర్వాత, అనగా ప్రభువుతో సదాకాలం ఉండడానికి మనం కొనుక్కోబడిన తర్వాత జరగబోతున్న తీర్పుల క్రమాన్ని మనం చూస్తూ వస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా కొన్ని తీర్పులు కనబడుతున్నాయి. ఆ తీర్పులు గతించిన తీర్పులు. అయితే జరగనున్న తీర్పుల గురించి మనము తప్పక ఎరగవలసిన వారుగా ఉన్నాం. అందులో ప్రాముఖ్యంగా దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం ఎదుర్కొనబోయే క్రీస్తు న్యాయపీఠం అనే సంగతిని గురించి మనం 3 తరగతుల్లో అనేక విషయాలు మనము నేర్చుకోగలిగాం, వినగలిగాం. మన జీవితం సవాలు చేయబడింది. దేవుని పిల్లలుగా ఆయన రక్తము చేత కొనబడిన వారముగా, కడగబడిన వారముగా, ఆయన సాంపాద్యముగా క్రీస్తు మనల్ని ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన మనల్ని విచారించబోతున్నాడు, మన లెక్క అడగబోతున్నాడు. దాన్ని బట్టి ఆయన మనకి ఇవ్వబోయే బహుమానాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మన జీవితాల్లో ఆ తీర్పును ఎదుర్కోవడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. ధైర్యముతో కృపాసనము దగ్గరికి చేరే అలవాటు మనకుంటే, అదే ధైర్యముతో క్రీస్తు న్యాయపీఠం ఎదుట కూడా మనం నిలబడగలం. కృపాసనము దగ్గరికి చేరే ధైర్యం మనకు లేకపోతే, హెబ్రీ పత్రికలో రాయబడినట్లుగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట కూడా నిలబడడానికి మన ధైర్యం సరిపోదు. కృపాసనం అనగా ఆయన నుండి మనం కృప పొందే ఆసనం. అది అనుదిన జీవితంలో ప్రభుతో మనకున్న సాన్నిహిత్యం, ఆయనతో సహవాసం, ఆయన కొరకే మనం నమ్మకంగా జీవించడానికి అది దోహదపడుతుంది. కాబట్టి అనుదిన జీవితంలో కృపాసన అనుభవం మనకుంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడడానికి ఏమాత్రం మన ఇబ్బంది పడాలి. కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలం మనం క్రీస్తుతో తగిన సంబంధాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. ఆయనతో సమయాన్ని మనం వెచ్చించేవారుగా ఉండాలి. ఆయన పాదముల చెంత మన సమయాన్ని గడిపేవారుగా మనం ఉండాలి. రాత్రనక పగలనక మనం ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతుండగా, ఆ రీతిగా దేవునితో మనకు సరైన సంబంధం ఎప్పుడైతే ఈ లోకంలో ఉంటుందో అప్పుడు దేవుని కొరకై మనము నమ్మకంగా జీవించగలం, ఆయన కొరకు కార్యాలు జరిగించగలం. ఆ తర్వాత ధైర్యముగా న్యాయపీఠం మీద నిలబడి మన లెక్క అప్పజెప్పగలం. అప్పుడు తల ఎత్తుకునేవారుగా ఉంటాం, లేకపోతే సిగ్గుపడేవారుగా ఉంటాం. దేవుడు మన పనిని ఆయన పరీక్షించబోతున్నాడు. మహాసభల్లో కూడా న్యాయపీఠము విషయాలు మనం క్లియర్గా మరింత వివరంగా వినడానికి దేవుడు సహాయం చేశారు. సంఘంలో మనం వినగలిగాం, మరొకసారి దేవుని దాసుల ద్వారా ఆ సంగతులు వినగలిగాం. కాబట్టి మరింతగా స్పష్టత మనం పొందడానికి దేవుడు సహాయం చేశారు. కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాత మొట్టమొదటి తీర్పు ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం. ఆ తర్వాత మరికొన్ని తీర్పులు దేవుడు తీర్చబోతున్నాడు. అందులో ప్రాముఖ్యంగా అన్యజనుల తీర్పు అనే సంగతిని మనము లేఖనాల్లో గమనిస్తాం. ఇశ్రాయేలైన తన ప్రజలకు కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తర్వాత దేవదూతల తీర్పు గురించిన ప్రస్తావన కూడా లేఖనాల్లో ఉంది. ఆ తదుపరి మహాధవల సింహాసన తీర్పు, మృతుల తీర్పు అనేది కూడా మన లేఖనాల్లో చూస్తాం. వాటిని వరుసగా మనము లేఖన ఆధారముతో మనం గమనిస్తూ వాక్య జ్ఞానాన్ని మనం పొందేవారుగా ఉండాలి. క్రీస్తు న్యాయపీఠం అనేది మనకు సంబంధించింది. ఆ తర్వాత జరిగే ఆ తీర్పులన్నీ మనకు సంబంధించినవి కావు. మనకు సంబంధించినవి కాని వాటి విషయంలో మనం ఎందుకు ఆ సంగతులు వినాలి? ఆ సంగతులు మనకు అవసరం లేనప్పుడు, మనకు సంబంధించినవి కానప్పుడు ఆ సంగతులు మనం ఎందుకు తెలుసుకోవాలి? చెప్తారా జవాబు? ఎవరైనా చెప్తారా? నంబర్ 1 చెప్పండి. ఇతరులకు చెప్పడానికి. రెండోది, మీలో జవాబు ఎవరైనా చెప్పవచ్చు. ఒక జవాబు వచ్చింది, ఇతరులకు చెప్పడానికి, చెప్పి వారిని హెచ్చరించడానికి, వారిని ప్రభు వైపు మరలు కొలపడానికి. ఓకే, మంచి ఆలోచన. రెండోది ఏదైనా తలంపు ఉందా? రానున్న తీర్పుల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? జవాబు రానున్న తీర్పుల గురించి తెలుసుకుంటే మన రాకడ కొరకు సిద్ధపడతాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడతాం. ఓకే అన్న, ఏదో అంటున్నా మీరు?
ఆ రానున్న తీర్పుల గురించి తెలుసుకుంటున్న మనల్ని మనము సరిచేసుకోవడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. అది కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతే. మన ఇతరులకు ప్రకటించడానికి ఉపయోగపడుతుంది. ఆ తీర్పులు ఏ రీతిగా ఉండబోతున్నాయో, దేవుడు ఏమేమి లెక్క అడగబోతున్నానో వారిని సహితం అనే సంగతులు మనం తెలుసుకున్నప్పుడు ఆ విషయాల్లో మనం కూడా జాగ్రత్త పడడానికి అది ఎంతగానో దోహదపడుతుంది. ఇంకా ఏదైనా ఉందా జవాబు? ఎందుకు మనం తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలి? ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత గొప్పవి అని మనం తెలుసుకోవడానికి. ఆయన బుద్ధి, ఆయన జ్ఞానం, ఆయన ప్రణాళిక ఎంత ఉన్నతమైనదో, ఆయన ఎంత క్రమంగా తీర్పులు తీర్చబోతున్నాడు అని మనం తెలుసుకొని మన దేవుణ్ణి మనం గణపరచటానికి కూడా ఆ సంగతులు మనం ఎరగటం మంచిది. 3 కారణాలు ప్రాముఖ్యంగా చూడగలిగాం. ఓకే, కాబట్టి ఈ దినాన మనం చూడబోతున్న అంశం అన్యజనుల తీర్పు. అన్యజనుల తీర్పు, దానికి ఆధారమైన వచనాలు బైబిల్ గ్రంథంలో కొన్ని ఉన్నాయి. మొదట నేను వాటిని ప్రస్తావించి వివరాల్లోకి వెళ్తాను. ఆధారమైన వచనాలు ఇంతవరకు మనం చదువుకున్న మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 46 వరకు సంపూర్ణమైన వివరణ కనబడుతుంది. అందులో తీర్పు తీర్చే మనుష్య కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రస్తావన, తీర్పు తీర్చబడబోతున్న అన్యజనుల యొక్క ప్రస్తావన, ప్రభువు ఏ విషయాలు తాను అడగబోతున్నాడు, దేన్ని బేస్ చేసుకొని, దేన్ని ఆధారం చేసుకొని వారికి తీర్పు తీర్చబోతున్నాడు, ఆ తీర్పు వలన కలిగే తుది ఫలితం ఏంటి అనే సంగతులన్నీ మనము ఆ వచనాల్లో స్పష్టంగా మనం చూడగలం. అంత మాత్రమే కాకుండా ప్రవచన రీతిగా బైబిల్ గ్రంథంలో ఈ తీర్పు గురించి ప్రస్తావించబడింది. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం తెరవండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 2 వచన భాగాల్లో ఆ ప్రస్తావన మనం చూస్తాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు, హోషేయ, ఆ తర్వాత యోవేలు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూద్దాం. మొదటి రెండు వచనాలు. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున, గమనించండి 2వ వచనం, అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశముల్లోనికి నా స్వాస్థ్యముగా ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. ఆ తర్వాత మనము 12 నుండి 14 వచనాలు చదువుకుందాం. అదే అధ్యాయం, యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 12 నుండి 14 వరకు. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. పైరు ముదిరినది, కొడవలు పెట్టి కొయ్యుడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయను. మీరు దిగిరండి, తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది. తీర్పుకై జనులు గుంపులుగా కూడి ఉన్నారు. ఇది అన్యజనుల తీర్పు విషయమైన మరొక వాక్య లేఖన ఆధారం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం తెరవండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. 14వ అధ్యాయంలో కూడా ఈ మాటను మనం చూడగలం. 14వ అధ్యాయము 4వ వచనం, లేకపోతే మొదటి వచనం నుండి. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోను విభాగింపబడును. ఎలైనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణములో సగము అంది చెరపట్టబడి పోదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును ఒకము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. 5వ వచనం కూడా చదువుతాం. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా
మీరు ఆ లోయలోనికి పారిపోదురు. యూదారాజైన ఉజ్జియా దినములో జరిగిన భూకంపంలోకి మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు, నా దేవుని యెహోవా ప్రత్యక్షమగును. ఓకే, ఈ వచ్చిన భాగాలన్నీ నేరుగా ప్రభువారు తీర్చబోయే తీర్పును గురించిన సంగతులు తెలియజేస్తూ ఉన్నాయి. పాత నిబంధనలు కూడా 2 వచ్చిన భాగాలు మనం చూసాం. కొత్త నిబంధనలు మత్తయి సువార్తలో కొంత వివరంగా ఆ సంగతులు మనం చూడగలిగాం. ఇవి మాత్రమే కాకుండా ప్రభువారు ఆయన భూమి మీద తాను కాలు మోపబోతున్నాడు, ఆయన మనుష్య కుమారునిగా మహిమలో ఆయన రాబోతున్నాడు అనే సంగతులు కూడా అనేక వచ్చిన భాగాల్లో మనం చూస్తాం. ప్రాముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం తెరవండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఈ తీర్పును గురించిన కొన్ని సంగతులు, అనగా నేరుగా కాకపోయినా అందులో కొన్ని సంగతులు కలిపి అన్నిటినీ కలిపి చెప్పబడిన సంగతులుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం తెరవండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15 నుండి 18 వరకు మనం చదివితే అక్కడ మనుష్య కుమారునిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్న సందర్భంలో ఏమేమి కార్యాలు జరగబోతున్నాయో అక్కడ ప్రస్తావించబడింది. 11వ అధ్యాయము 15 నుండి 18 వరకు చదువుకుందాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను, ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసనుడుగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూతకాలములో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. జనములు కోపగించినందున ఈ కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడు వారికి నీ తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమి నశింపజేయు వారిని నశింపజేయుటకు సమయం వచ్చున్నదని చెప్పిరి. ఇది ఒక ఆధారముగా ఉన్న వాక్య భాగముగా మనం గుర్తించాలి. ఆ తర్వాత యూదా పత్రిక తెరవండి. యూదా పత్రిక ప్రకటన గ్రంథం కంటే ముందున్న పత్రిక యూదా పత్రిక 14-15 వచనాలు. 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని యూదా పత్రిక 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించిట్లైనను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను అన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఆ తర్వాత మరొక వచ్చిన భాగాన్ని చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం. 1వ అధ్యాయము 6 నుండి 10 వరకు. 6 వచనం నుండి 10 వరకు తెరిచారా? తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 10 వరకు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును, విశ్వసించిన వారు యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమున దండన పొందుదురు. ఎలనగా మేము మీకిచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. ఈ వచ్చిన భాగాలు కూడా ప్రభువు తీర్చబోయే తీర్పును గురించిన కొన్ని ఆధార వచనాలుగా మనము గుర్తించగలం. ఈ రీతిగా అన్యజనుల తీర్పును గురించిన వచన భాగాలు ఈ రీతిగా ఉన్నాయి. అయితే ఈ రాత్రి వేళ మనం ఒక 4 సంగతులు కొంత స్పష్టంగా మన పరిశీలన చేయాలి. మొదటి సంగతి ఏంటంటే, ఈ తీర్పు జరిగే సమయం ఎప్పుడు? రెండవదిగా, తీర్పు ఏ స్థలంలో జరుగుతుంది? తీర్పు జరుగుతుంది? మూడవదిగా, తీర్పు ఎవరికి? ఇంతవరకు చదువుకున్న భాగంలో మనం తెలుసుకున్నాం ఎవరికి తీర్పు? అన్యజనులకు తీర్పు. మరొకసారి ఆ వివరణ మనం వింటాం. ఆ తర్వాత తీర్పు ఏ అంశంపై జరగబోతుంది? బేస్ ఏంటి? తీర్పు తీర్చబడడానికి, అన్యజనులు తీర్పు తీర్చబడడానికి దేవుడు దేన్ని కొలమానంగా తీసుకుంటున్నాడు అనే సంగతులు 4 భాగాలుగా ఈ తీర్పు గురించి మనం వినబోతున్నాం. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా ఈ సంగతులు మనం ఆలకిద్దాం. మొదటి సంగతి ఏంటంటే, తీర్పు జరిగే సమయం.
ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం అనేది సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే తీర్పుగా మనం గ్రహించాం. లేఖనాలు దానికి ఆధారంగా అనేక మనం చూసాం. అయితే ఈ తీర్పు అనగా అన్ని జనుల తీర్పు ఎప్పుడు జరగబోతుంది? దీనికి ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు చాలా ప్రముఖంగా మనం గుర్తించాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు అంతము గురించిన ప్రశ్న వారు వేస్తారు. తెరవండి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ మాట మనము చూడగలం. 24, 25 అధ్యాయాలు ప్రభు రాకడ గురించిన సంగతులుగా కనబడతాయి. అందులో ఒక వరుస క్రమాన్ని కూడా మనం చూస్తాం. ఆ వరుస క్రమాన్ని కూడా ఈ రాత్రి కొంత వివరంగా మనం చూడబోతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు ఏకాంతము ఆయన దగ్గరికి వచ్చి 3వ వచనంలో ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక విధంగా చూస్తే ఈ 2 అధ్యాయాలు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో తన రాజ్యాంగం గురించి ప్రభువారు ఏ రీతిగా వివరంగా బోధించాడో 24, 25 అధ్యాయాల్లో జరగబోతున్న సంగతులను కూడా దేవుడు వివరంగా వివరించిన సందర్భాన్ని మనం చూస్తాం. కొండ మీద సందేశం ఆయన రాజ్య విలువల గురించి, రాజ్యాంగం గురించి చెప్పబడితే 24, 25 అధ్యాయాలు ఆయన రాకడ గురించి, అదే ఒలివ కొండ మీద, అదే ఒలివ కొండ అంటే కొండ మీద ప్రసంగం ఏ కొండ మీద మనకు రాయబడలేదు, కానీ ఒలివ కొండ మీద యేసు ప్రభువారు చెప్పిన బోధగా మనం చూస్తాం. 2 కొండలే, 5వ అధ్యాయంలో కొండ, 24వ అధ్యాయంలో కూడా కొండనే. కొండ మీద దేవుడు చెప్పిన సంగతులు తన శిష్యులకు ప్రత్యేకంగా బోధించిన సంగతులుగా మనం గుర్తించాలి. ఆ రీతిగా యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ఒంటరిగా ఉన్నప్పుడు సంగతులు గ్రహించటానికి, తెలుసుకోవడానికి వారు ఇష్టపడ్డారు. దేవుని గురించిన సంగతులు తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నవాడు ఆయనతో ఒంటరిగా గడపడానికి ఇష్టపడతాడు. ఈ విషయం మీరు గుర్తించాలి. దైవము గురించిన, దేవుని గురించిన, భవిష్యత్తు గురించిన, దైవ జ్ఞానాన్ని గురించిన సంగతులు తెలుసుకోవాలన్న తపన కలిగిన వాడు ప్రభువుతో ఒంటరిగా గడపడానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే ఒక భక్తుడు దేవుని గురించిన సంగతులు తెలుసుకోవడానికి ఇష్టపడతాడో ఆ భక్తుడు తప్పకుండా ప్రభుతో ఏకాంతాన్ని కోరుకుంటాడు. ఏకాంతాన్ని కోరుకున్నప్పుడు ఆ ఏకాంతములో ప్రభువారు అనేకమైన నూతనమైన సంగతులు బయలుపరుస్తాడు. ఇది దేవుని పిల్లలుగా మన అనుభవంగా ఉండాలి. ఏకాంతముగా ప్రభుతో గడపగలిగితే దేవుని గురించిన సంగతులు అనేకమని నేర్చుకోగలం. చాలాసార్లు ఇది చాలామంది విశ్వాసుల్లో కొరవైపోయింది. ప్రభుతో ఏకాంతంగా గడపటం, ఒంటరిగా ప్రభుతో ఉండటం, బైబిల్ గ్రంథాన్ని ముందర పెట్టుకొని ఆయన పాద సన్నిధిలో తల వంచి మోకరించి ఆయన సహాయాన్ని కోరుతూ ఆయన గ్రంథాన్ని ధ్యానించగల అనుభవం కలిగి ఉంటే దేవుడు ఆ లేఖన సత్యాలు తాను ప్రస్ఫుటంగా ఆయన బోధిస్తాడు. మీరు గమనించండి, చరిత్రలో కూడా, బైబిల్ చరిత్రలో కావచ్చు, సంఘ చరిత్రలో కావచ్చు, భక్తులు దేవుని వాక్య జ్ఞానాన్ని ఏ రీతిగా పొందగలిగారంటే వారు ఏకాంతముగా ప్రభుతో గడిపినప్పుడే. కాబట్టి ఏకాంతముగా ప్రభువారు ఉన్నప్పుడు శిష్యులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సంగతులు వారు అడిగినప్పుడు ప్రభువారు వరుస క్రమములో అనేక సంగతులు చెప్తూ వచ్చాడు. ఆ వరుస క్రమం ఏంటో మొదట మనం తెలుసుకుందాం. 24వ అధ్యాయం 25వ అధ్యాయంలో ఆ వరుస క్రమాన్ని గురించి ఒక్కసారి మనం గమనిస్తే అక్కడ దాదాపు 6 ప్రాముఖ్యమైన సంగతులు కనబడతాయి. 6 ప్రాముఖ్యమైన సంగతులు. మొదటి భాగం ఏంటంటే శ్రమల కాలాన్ని గురించి ప్రభువారు చెప్పారు. శ్రమల కాలములో ఏ రీతిగా పరిస్థితులు ఉండబోతున్నాయి. 24వ అధ్యాయము 4వ వచనము నుండి 26వ వచనం వరకు, 24వ అధ్యాయము 4వ వచనం నుండి 26 వరకు శ్రమల కాలం యొక్క ప్రస్తావన, దాని వివరణ ప్రభువారు బోధించారు. రెండవ భాగం ఏంటంటే 24వ అధ్యాయము 27వ వచనం నుండి 30 వరకు, 24వ అధ్యాయము 27 నుండి 30 వరకు ప్రభువు తన రాకడ గురించి తాను ప్రకటించాడు. తన రాకడ ఏ రీతిగా ఉండబోతుందో ప్రభువారు తెలియజేశారు. మహిమతో తన రాకడ గురించిన ప్రస్తావన 27వ వచనం నుండి 30 వరకు, అనగా 3 వచన భాగాలు. ఆ తర్వాత 3వ భాగం ఏంటంటే 24, 25 అధ్యాయంలో 3వ భాగం ఏంటంటే 24వ అధ్యాయం 31వ వచనంలో
ఇశ్రాయేలు ప్రజలను దేవుడు సమకూర్చే సంగతిని తెలియజేశాడు. ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయిన వారుగా ఉన్నప్పుడు వారిని దేవుడు సమకూరుస్తాడు. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే, ఇశ్రాయేలు సమకూర్చబడటం అనేది చరిత్రలో మనము ఇంతకుముందే గమనించాం. ఇశ్రాయేలు సమకూర్చబడటం అనేది రెండోసారి కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆయన రాకడ కంటే పరిశుద్ధుల కొరకై ఆయన ఆ రాక్ కంటే ముందుగా, లేకపోతే 7 ఏళ్ల శ్రమ కంటే ముందుగా ఇశ్రాయేలందరూ సమకూర్చబడతారనే వాక్య ఆధారాలు కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత 7 ఏళ్ల తర్వాత కూడా, శ్రమల తర్వాత కూడా చెదిరిపోయిన ఇశ్రాయేలందరూ సమకూర్చబడతారు. కాబట్టి ఆ విషయాన్ని గురించి ప్రభువారు 31వ వచనంలో తాను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఆ తర్వాత 4వ భాగం ఏంటంటే 25వ అధ్యాయం 1వ వచనం నుండి 30 వరకు మనం గమనిస్తే, అందులో ఇశ్రాయేలుకు దేవుడు తీర్చబోయే తీర్పు గురించి రాయబడింది. 25వ అధ్యాయం 1-30 వచనాల్లో ఇశ్రాయేలుకు తీర్చబోయే తీర్పు యొక్క వివరణ అక్కడ మనం చూస్తాం. ఓకే, అది కూడా మనము ధ్యానం చేయబోతున్నాం. ఇశ్రాయేలు తీర్పు అనే సందర్భంలో అది 3వ భాగములో భాగంగా మనం చూడబోతున్నాం. ఓకే, ఆ తర్వాత 5వ భాగం 24-25 అధ్యాయాలు 5వ భాగం ఏంటంటే మనం ఇప్పుడు చదువుకున్న అన్యజనుల తీర్పు. ఆ తదుపరి దాని గురించిన మాటలు మనకు విస్తారంగా కనబడవు, కానీ నిత్య రాజ్యాన్ని గురించిన ప్రస్తావన కూడా అక్కడ ప్రభువారు చెప్పారు. నిత్య రాజ్యాన్ని గురించిన రాజ్య ప్రస్తావన కూడా చేయబడింది. కాబట్టి మత్తయి సువార్త 24-25 అధ్యాయంలో 6 సంగతులు చాలా ప్రత్యేకంగా బోధించబడ్డాయి. మొదటిది శ్రమకాలం గురించి, రెండవది ప్రభు తన రాకడ గురించి, మూడవదిగా ఇశ్రాయేలు సమకూర్చే దాని విషయం గురించి, నాలుగవదిగా ఇశ్రాయేలుకు తీర్పు గురించి, ఐదవదిగా అన్యజనుల తీర్పు, ఆరవదిగా ప్రభు రాజ్య ప్రారంభము గురించిన ప్రస్తావన. ఈ రీతిగా ఇప్పుడు అన్యజనుల తీర్పు అనేది ఎప్పుడు జరగబోతుంది అంటే, మన సులువుగా ఇప్పుడు విభజించుకున్న మాటను బట్టి మనం చెప్పుకోవచ్చు. ఏ తర్వాత? ఇశ్రాయేలు తీర్పు తర్వాత అన్యజనుల తీర్పు జరగబోతుంది. అయితే రెండవ భాగంలో మన ఇశ్రాయేలు గురించి మనం చెప్పుకోవాలి, కానీ అన్యజనుల గురించి చెప్పుకున్న తర్వాత ఇశ్రాయేలు గురించి చెప్దాంలే అనే ఆలోచనతో ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మూడవదిగా మనము తీర్పుల్లో ఆ భాగంగా మూడవ తీర్పు ఇశ్రాయేలు తీర్పు గురించి మనం ధ్యానం చేస్తాం. రెండవదిగా మనము అన్యజనుల తీర్పు గురించి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అన్యజనుల తీర్పు అనేది ఇశ్రాయేలుకు దేవుడు తీర్పు తీర్చిన తర్వాతనే జరగబోతుంది అనే దానికి ఆధారంగా మత్తయి సువార్త 24-25 అధ్యాయాలు మనం చూడగలుగుతున్నాం. ఈ తీర్పు జరిగే ఆ కాలం అనేది ఎప్పుడంటే, ప్రభువు తన మహిమతో వచ్చేటప్పుడు, ప్రభువు తన మహిమతో వస్తున్నప్పుడు, ఆయన మేఘావుడై రాబోతున్నాడు అనే మాట అనేక సందర్భాలు మనం చూస్తాం కదండి. మత్తయి సువార్త 24-30 వచనంలో ఇంతవరకు మనం చెప్పుకున్న వచ్చిన భాగాల్లో 30 వచనం చూడండి. మత్తయి 24-30 ఏం రాయబడింది? అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రములు వారు రొమ్ము కొట్టుకొందురు. ఈ వచ్చిన భాగంలో మనకి ఇక్కడ ఒక విషయాన్ని మనము చాలా తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఏంటంటే, యేసు ప్రభు వారు సంఘము కొరకు వస్తున్న సందర్భంలో ఆయన గురించిన ప్రస్తావన మనుష్య కుమారునిగా ప్రస్తావించబడలేదు. మీరు గమనించారా? ఆయన ప్రభువుగా ప్రస్తావించబడ్డాడు. ఓకే, తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయంలో ఏం రాయబడింది? ప్రభువు అనే మాట మనం చూస్తాం. అంటే సంఘమునకు ఆయన ప్రభు అయి ఉన్నాడు, విశ్వాసులకు ఆయన ప్రభు అయి ఉన్నాడు. ప్రభువుగానే ఆయన ప్రత్యక్షం కానున్నాడు విశ్వాసుల కొరకు వచ్చేటప్పుడు. కానీ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన మనుష్య కుమారునిగా ఆయన దిగి రాబోతున్నాడు అనే ప్రత్యేకమైన పదం ఆయన గురించి రాయబడింది. మనుష్య కుమారుడు అనే పదం దానియేలు గ్రంథంలో కూడా ఆ మాట మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా ప్రత్యేకంగా గుర్తించాలి. మనుష్య కుమారుడు అనగా మెస్సియా, రాజ్యాన్ని స్థాపించేవాడు, రాజు అనే అర్థాలు కూడా దానికి ఉన్నాయి. కాబట్టి ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి దిగి తాను రాబోతున్న కాలములో అన్యజనుల తీర్పు జరగబోతుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మనకందరి బాగా పరిచయం వచ్చిన ఏంటంటే, ప్రకటన 1:7, ఇదిగో ఆయన మేఘావుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారును ఆయన చూచెదరు. అది సంఘము కొరకు వచ్చే సందర్భం కాదు, అది భూమి మీదకి ప్రభువారు వచ్చే సందర్భం అనే మాట మనం చూసాం. ఇప్పుడు ప్రభువారు మేఘావుడై రాబోతున్నాడు. మనం ఎత్తబడినప్పుడు ఎట్లా పోతాం? మనం ఎత్తబడినప్పుడు, విశ్వాసులు ఎత్తబడినప్పుడు ఎట్లా పోతారు?
మేఘముల మీద పోతాం కదండి. మనం మేఘాల మీద పోతాం, మరలా ప్రభుతో వస్తున్నప్పుడు మేఘాల మీదనే వస్తాం కదండి. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ విధంగా ఆయన ఆకాశ మేఘాడే వచ్చినప్పుడు అనే మాట లేఖనాల్లో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 24:30, ప్రకటన 1:7. అంటే ఆయన మేఘాడే వచ్చినప్పుడు జరిగే తీర్పే ఈ తీర్పు. ఆ తర్వాత ఆయన తీర్పు తీర్చే సమయంలో మత్తయి సువార్త 25:31లో మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో ఆయనతో పాటు సమస్త దూతలు కూడా రాబోతున్నారు. ఆయనతో పాటు సమస్త దూతలు కూడా రాబోతున్నారు. ఉందా? 25:31 రాయబడిందా? మనుష్య కుమారుడు గురించి రాయబడిన మాటలో సమస్త దూతలు కూడా ఆయనతో పాటు రాబోతున్నారు. 31 వచ్చిన ఆ తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు, ఓకే, దూతలతో పాటు ఆయన రాబోతున్నాడు. ఆ సందర్భంలో ఈ అన్యజనుల తీర్పు అనేది జరగబోతుంది. ఆ తర్వాత తెస్సలోనిక పత్రికలో మనం చదువుకున్న 1వ అధ్యాయం 6-10 వరకు మరోసారి మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి చూడండి, ఆ మాటను కూడా మీరు గుర్తించండి. అక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరితో రాబోతున్నాడు రాయబడింది. ఎవరితో రాబోతున్నాడు ఆయన చెప్తారా? సంఘముతో, వేవేల పరిశుద్ధులతో ఆయన రాబోతున్నాడు. వేవేల పరిశుద్ధులు ఎవరు వారు? మనమే కదండి. విమోచించబడిన వారం, పరిశుద్ధపరచబడిన మనం, సంపూర్ణ పరిశుద్ధత పొందిన వారముగా, నిష్కల్మషులముగా, ఇక డాగు మచ్చ అటిది ఏది లేని వారముగా ప్రభుతో పాటు మరల భూమి మీదకి రాబోతున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత మనం పొందగలుగుతున్నామో చూడండి, ఒకసారి ఆలోచన చేయాలి. ఓకే, అంత మాత్రమే కాకుండా ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే వేండ్ల రాజ్య స్థాపన కంటే ముందే జరుగుతుంది. దానికి ఆధారం ఏంటి? అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏం రాబడింది? లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములు మీరు ప్రవేశించండి అన్నాడా? కాబట్టి ఆ రాజ్య స్థాపన జరగక ముందు ఈ తీర్పు జరగబోతుంది అని ఆ వచనాన్ని బట్టి మనం తేటగా తెలుసుకోగలం. కాబట్టి ఈ వచనాలని ఇప్పుడు మనం చూసిన వచనాల్లో ప్రాముఖ్యంగా మనం గ్రహించవలసిన సంగతి ఏంటంటే ఈ తీర్పు జరిగే సమయం, కాలం ఏంటంటే ప్రభువారు ఆయన మేఘాడుడై వచ్చినప్పుడు, భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించక ముందు ఈ తీర్పు జరగబోతుంది. ఓకే, క్లారిటీగా వచ్చిందా జవాబు? కాబట్టి ప్రభువారు ఆయన మనుష్య కుమారునిగా ఈ భూమి మీద మహిమలో తాను ప్రత్యక్షమైనప్పుడు, ఆయన భూమి మీద తాను అడుగు పెట్టినప్పుడు ఈ తీర్పు జరగబోతుంది. ఓకే, రెండవ భాగం ఏంటంటే అన్యజనుల తీర్పులో రెండవ భాగం ఏంటంటే తీర్పు జరిగే స్థలం ఏంటి? దీని విషయాన్ని గురించి క్రైస్తవ పండితులు భిన్నాభిప్రాయాలు అనేక రకాలుగా కలిగి ఉన్నారు. వాటి వివరణ కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా వినాలి. తీర్పు జరిగే సమయం గురించి మనం తెలుసుకున్నాం. ఎప్పుడు జరుగుతుంది? మనుష్య కుమారునిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమతో తాను వచ్చినప్పుడు. ఓకే, రెండవదిగా భాగం ఏంటంటే తీర్పు జరిగే స్థలం ఏంటి, ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఒక ప్రశ్న, సంఘముగా మనకు న్యాయపీఠం అనేది ఎక్కడ ఉండబోతుంది? మనం విన్నాం, చెప్పండి జవాబు. ఆకాశ మండలములో అనే మాట అక్కడ రాయబడింది. కానీ మనం తుదకు ఒక విషయాన్ని మనం చెప్పుకున్నాం, ఫైనల్గా ఒక విషయాన్ని చెప్పుకున్నాం. ఏంటది? గట్టి చెప్పు. ప్రభు ఎక్కడుంటే అక్కడ. ఓకే, రైట్. కాబట్టి దేవుని పిల్లలుగా మన తీర్పు, క్రీస్తు న్యాయపీఠం ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ జరగబోతుంది. ఆయన తీర్పరి గనుక. అయితే ఇది అనగా అన్యజనుల తీర్పు అనేది ఎక్కడ జరగబోతుంది అనే విషయాన్ని మనం చూస్తే యోవేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. తెరవండి ఒకసారి యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం 12వ వచనం చదువుదాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. యోవేలు గ్రంథం, దానియేలు గ్రంథం తర్వాత హోషేయ గ్రంథం, ఆ తర్వాత యోవేలు గ్రంథం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం తెరవండి. 3వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదువుకుందాం. 2 ఏం రాబడింది అక్కడ? అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి. అంటే ఎక్కడికి ప్రభువారు వారిని తీసుకొని పోతాడు? అన్యజనులను సమకూర్చి యెహోషాపాతు లోయ. ఓకే, 12వ వచనం ఏం చెప్తుంది చూడండి. 12వ వచనం, నలుదిక్కులున్న అన్యజనులు తీర్పు తీర్చుటక నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడవుదును అన్నాడు. ఇక్కడ యెహోషాపాతు లోయ అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఎక్కడ తీర్పు జరగబోతుంది? ఇది యెహోషాపాతు లోయ. ఇప్పుడు పాలస్తీనా దేశంలో యెహోషాపాతు లోయ అంటూ ఏదైనా ఉందా? బైబిల్ గ్రంథ చరిత్రలో యెహోషాపాతు లోయ అనే ఆ పేరుతో ఏదైనా లోయ ఉందా అని పరిశీలన చేస్తే
ఎక్కడ కూడా యెహోషాపాతు పేరుతున్న లోయ లేదు, ఎక్కడ లేదు. అనేక లోయలు ఉన్నాయి. యాక్చువల్గా కానాను ప్రదేశం అంతా దేనితో నింపబడి ఉంది? ఇశ్రాయేలు ప్రజలతో ద్వితీయోపదేశకాండంలో మోషే మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. 11వ అధ్యాయం 11 వచ్చిన చదవండి. 11 ద్వితీయోపదేశకాండం 11 ఒక చదువుతారా గట్టిగా? 11 ఏముంది? చదవాలి త్వరగా. 11 ద్వితీయోపదేశకాండం 11. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనబోవు వెళ్ళుచున్న దేశం కొండలు లోయలు గల దేశం. అనగా కానాను దేశం, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశం, అది పల్లపు ప్రాంతం కాదు, అది కొండలు మరియు లోయలు గల ప్రాంతం. ఓకే, అది కొండలు లోయలు గల దేశం. యెరూషలేం ప్రాంత పాలస్తీనాలో అనేక కొండలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా 7 కొండలు ప్రసిద్ధిగాంచినవి. 7 కొండలు ప్రసిద్ధిగాంచినవి. అందులో యెరూషలేం పట్టణం మరొక కొండ మీద ఉందన్నమాట. పాలస్తీనా దేశంలో 7 కొండలు ప్రసిద్ధిగాంచినవి. కొన్ని చిన్న చిన్న శిఖరాలుగా, చిన్న చిన్న గుట్టలుగా ఉన్న ప్రదేశాలు కూడా ఉన్నాయట. కాబట్టి ఆ ప్రదేశం అంతా కొండలు మరియు కొండలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉంటాయి, లోయలు ఉంటాయి. కానీ ఎన్ని లోయలు ఉన్నా ఏ లోయ కూడా, లోయలు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. ఎన్ని లోయలు ఉన్నా యెహోషాపాతు లోయ అనే ఆ పదం ఏ లోయకు కూడా పెట్టబడాల. కానీ బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు చేసిన యుద్ధం ఒకటి ఉంది. దినవృత్తాంతం 2వ గ్రంథం తెరవండి. దినవృత్తాంతం 2వ గ్రంథం. 2వ గ్రంథంలో యెహోషాపాతు చేసిన యుద్ధం మనం చూస్తాం. 2వ గ్రంథం, దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి వచనంలో యెహోషాపాతు మీదకి వచ్చిన దేశాలు కనబడతాయి. మోయాబీయులు. దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయేనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. వీరందరూ యెహోషాపాతు మీద యుద్ధం చేయడానికి వచ్చారు. ఎవరెవరు? మోయాబీయులు, అమ్మోనీయులు, మెయేనీయులలో కొందరు. వీరందరూ వచ్చిన తర్వాత యెహోషాపాతు ఏం చేశాడు? 4వ వచనం, యూదావారు యెహోవాని సహాయమును వేడుకొట్టగా కూడుకొనిరి. దేవుని వారు సహాయం కోరారు. ఆ సహాయంలో దేవునికి ప్రార్థన చేస్తూ 12వ వచనంలో యెహోషాపాతు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఆ తర్వాత 20వ వచనంలో మనం గమనిస్తే, అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినండి. మీ దేవుని యెహోవాను నమ్ముకునండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునండి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని చెప్పాను. మరియు అతడు జనులు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతితో గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధ అలంకారము ధరించి సైన్యముల ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయన స్తుతించడని స్తోత్రము చేటుకు వారిని నియమించెను. 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శెయీరు మన్నే వాసుల మీదను మాటుగాండ్రను పెట్టను కనుక వారు హతులైరి. ఎట్ట హతులయ్యారు వారు? 23వ వచనం, అమ్మోనీయులను, మోయాబీయులను, శెయీరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవాలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు శెయీరు కాపురస్తును కడముర్చిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. 24వ వచనం, ఒక్కను కూడా తప్పించుకొనలేదు. ఆ తర్వాత వీరందరూ కొల్ల సొమ్మును విస్తారంగా కూర్చుకున్నారు. అది కూర్చుకోవడానికి 25వ వచనం చివరి భాగంలో 3 దినాలు పట్టాయి. 3 దినాలు పట్టాయి. ఆ తర్వాత 4వ దినమున 26వ వచనం, 4వ దినం వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి బెరాకా లోయ అని పేరు. కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, యోవేలు గ్రంథంలో చెప్పబడిన యెహోషాపాతు లోయ, యెహోషాపాతు యుద్ధం చేసిన సందర్భంలో వారు ప్రభువును స్తుతించిన బెరాకా లోయ గురించే అది రాయబడింది అని అభిప్రాయం. ఓకే, అది అభిప్రాయం. కానీ దానికంటూ కూడా
మిగతా వాక్య ఆధారాలు ఏవి లేవు. ఆ తర్వాత మరికొందరి యొక్క అభిప్రాయం ఏంటంటే యెరూషలేముకు సమీపాన ప్రభువారు కాలు మోపాలి. ఒలీవ కొండ అనేది ఉంది గనుక ఒలీవ కొండకు యెరూషలేము ఉన్న కొండకు మధ్యలో కెద్రోను లోయ ఉంది, ఆ లోయనే ఈ తీర్పు తీర్చే లోయ కావచ్చు అని కొంతమంది యొక్క అభిప్రాయం. కొంతమంది యొక్క కిద్రోను లోయ. ఈ విధంగా రెండు అభిప్రాయాలు క్రైస్తవ ప్రపంచంలో ఉన్నాయి. ఒకటి బెరాకా లోయ అని, రెండోది కిద్రోను లోయ, కిద్రోను వాగు ప్రవహించే లోయ. అయితే ఇక్కడ మనం గమనించవలసిన సంగతి ఏంటంటే దేవుడు తీర్పు తీర్చబోయే ఆ స్థలం యేసుక్రీస్తు వారు ఆయన కాలు పెట్టే స్థలం మీద ఆధారపడి ఉంది. మనం చదువుకున్న జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో ఆయన గురించి రాయబడిన ఆ మాట దగ్గర మనం చూస్తే అక్కడ చూడండి, మీరు గమనించండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయం తెరవండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే ఇంతవరకు మనం చదువుకున్నాం కదా, ఆ వచనంలో ఏం రాయబడింది చూడండి. 4వ వచనం, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమర తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగం కొండ దక్షిణపు తట్టునకు జరుగునక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. అంటే అప్పటికే ఉన్న లోయల్లో ప్రభువారు తీర్పు తీర్చబోడు. యేసుక్రీస్తు వారు ఆయన మనుష్య కుమారునిగా మేఘారుడై ఈ భూమి మీద తన రాజ్య స్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఒలీవ కొండ మీద తాను కాలు మోపుతాడు. దీనికి మరొక ఆధారాన్ని మనం చూస్తాం. చెప్పగలరు ఎవరైనా? ఒలీవ కొండ మీద అనే మాట దగ్గర మరొక ఆధారాన్ని మనం చూస్తాం. అపోస్తల కార్యం గ్రంథం తెరవండి. అపోస్తల కార్యముల గ్రంథంలో ఆయన మేఘారుడై ఆరోహణమవుతున్న సమయంలో అక్కడ చెప్పబడుతున్న మాట మనం చూస్తాం. ఓకే, 9వ వచనం ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణం ఆయను పన్నెండు వచ్చిన అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి, అంటే ఇప్పుడు ఆరోహణం ఎక్కడి నుంచి జరిగింది? ఒలీవల కొండ మీద జరిగింది ఆరోహణం. ఇప్పుడు దూత ప్రకటిస్తున్న ప్రకటన ఏంటి? మీరు ఆయన ఏ రీతిగా వెళ్ళట మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? జకరియా గ్రంథం 14:4 రాయబడినట్లుగా ఒలీవ కొండ మీద తాను కాలు మోపబోతున్నాడు. ఎప్పుడైతే ఆయన కాలు మోపుతాడో అప్పుడు జరిగేదేంటి? కొండ రెండుగా విడిపోతుంది. సగము కొండ ఉత్తరపు తట్టునకును సగం కొండ దక్షిణపు తట్టునకు జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఇప్పుడు ఈ లోయకు ఇక్కడ పేరేం పెట్టబడలా, ఈ లోయకు పేరేమీ పెట్టబడలా. కానీ జకరియా యోవేలు గ్రంథంలో ఆ లోయ పేరేం చెప్పబడుతుంది? యెహోషాపాతు లోయ అని చెప్పబడుతుంది. ఇంతకు విషయం ఏంటంటే యెహోషాపాతు అనే ఆ పదం అది ఇశ్రాయేలులో ఉన్న పదం, అది హెబ్రీ భాష పదం. ఆ పదం యొక్క అర్థం ఏంటంటే యెహోవా తీర్పు తీర్చును అని అర్థం. యెహోషాపాతు అంటే అర్థం ఏంటంటే యెహోవా తీర్పు తీర్చును. అంటే యోవేలు గ్రంథంలో యెహోషాపాతు లోయ అంటే అర్థం ఏంటి? యెహోవా తీర్పు తీర్చు లోయ అని అర్థం. అంటే యెహోషాపాతు పేరుతో ప్రత్యేకంగా లోయ ఏది లేదు, అది నూతనంగా ఏర్పాటు కాబోయే లోయ, అది యెహోవా తీర్పు తీర్చే లోయ. దాన్ని హెబ్రీ భాషలో చెప్పాలంటే ఏం చెప్తాం? యెహోషాపాతు లోయ. ఇప్పుడు చిన్నదానా లెమ్ము అన్నాడు ప్రభువారు. ఎవరితో అన్నాడు? చిన్నదానా లెమ్మని మీతో అన్నాడు ఎప్పుడన్నా? ఎవరితో అన్నాడండి?
యాయీరు కుమార్తెతో. ఎంత వయసు ఆమెది? 12 ఏళ్ళ చిన్నదాన లెమ్ము. అక్కడ ప్రభువారు ఒక పదం ఉపయోగించాడు. చిన్నదాన లెమ్ము అంటే అరామిక, గ్రీక్ అన్నది అరామిక్ అనుకుంటానేమో కదా, అరామిక్ అనుకుంటా. తలితాకుమి. ఇప్పుడు అరామిక్లో మాట్లాడాలంటే ఏమనాలి? ఇప్పుడు ఇక్కడ యవనస్తురాలు ఉన్నాడు, లేపాలంటే ఏం చెప్పాలి? అరామిక్లో చెప్పాలంటే తలితాకుమి అనాలి. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? తెలుగులో అర్థం ఏంటి? చిన్నదాన లెమ్ము. ఇప్పుడు మీ ఇద్దరు ముందర తలితాకుం అంటే ఏం చేయాలి? వెంటనే మీరు ఏం చేయాలి? వెంటనే లేయాలి. అది ఆ భాషలో తెలుగు అర్థం ఇది. కాబట్టి యెహోవా తీర్పు తీర్చు లోయ అంటే హెబ్రీ భాషలో ఏంటి? యెహోషాపాతు లోయ. క్లారిటీగా అర్థమైందా? కాబట్టి యెహోషాపాతు లోయ అంటూ పాలస్తీనా దేశంలో ఏది లేదు. దేవుడు తీర్పు తీర్చబోయే లోయనే యెహోషాపాతు లోయగా చెప్పబడుతుంది. అది నూతనంగా ఏర్పాటు చేయబడే లోయ. ఇప్పుడున్న లోయలు దేవుడు ఏది వాడుకోడు. అన్ని జనులు తీర్పు తీర్చడానికి దేవుడు ఒక నూతనమైన లోయను తాను అక్కడ చేయబోతున్నాడు. ఆయన కాలు మోపుల ద్వారా అక్కడ లోయ ఏర్పాటు చేయబడుతుంది అనే విషయం ఇక్కడ తేటితెల్లం అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఏర్పడే కొత్త లోయ ఈ లోయ. ఇది ఎన్నో భాగం? అన్ని జనుల తీర్పులో 2వ భాగం. 3వ భాగం ఏంటంటే 3 నిమిషాలు చెప్పుకోవాలి కదా. 3వ భాగం అంతేనా? లేదు, 10 నిమిషాలు ఉంది. ఆ టైం కొంత స్పీడ్ పెట్టారు. రైట్. మళ్ళీ ఎవరు పెట్టారో, నేను మాత్రం పెట్టలేదు. మళ్ళీ ఎవరు పెట్టారు నాకు తెలియదు. ఓకే, దేవునికి స్తోత్రం. ఈ 10 నిమిషాల్లో మనము మిగతా విషయాలు మన ఆలోచన. తీర్పు ఎవరికి తీర్చబడుతుంది? సులువుగా చెప్తాం. ఇన్ని వచనాలు చదువుకున్నాక మనం చెప్పకపోతే ఎట్లా? ఎవరికి తీర్చబడుతుంది? అన్యజనులకు. అన్యజనులు అంటే ఎవరు? అన్యజనులు అంటే ఎవరు? ఇప్పుడు చాలా స్థలాల్లో మనము కొన్ని సాక్ష్యాలు వింటున్నప్పుడు కదండి, కొన్ని సాక్ష్యాలు వింటున్నప్పుడు అన్య జనాంగం నుండి ప్రభుని అంగీకరించారు వీరు అని చెప్తా ఉంటారు. మా కులం బ్రాహ్మణ కులం అండి, మేము అన్ని జనుల నుండి ఎక్కడికి వచ్చారు? క్రీస్తులోకి వచ్చారు. దీని గురించి జైపాల్ గారు ఏమన్నా అంటే, నేను బ్రాహ్మణ కులములు పుట్టి క్రైస్తవున్నాయా అని అంటుంటారు. ఏది ముఖ్యం? ఏది పెద్దది? వాళ్ళ దృష్టిలో అదే ముఖ్యం అన్నమాట. అంటే ఇప్పుడు సోకాల్డ్ ఈ 2 క్యాసెస్ కాకుండా, ఈ 2 కులాలు కాకుండా, అర్థమైంది కదా? అర్థమైంది దేవుని స్తోత్రం. ఈ 2 కులాలు కాకుండా మిగతా కులాల వారందరినీ ఏమంటారు అని మనం అనుకుంటున్నాం కదండి. అనుకుంటున్నాం మనం. వాళ్ళు అన్యజనులని, వాళ్ళు అన్యజనుల నుంచి వచ్చినారు, అన్యజనుల నుంచి వచ్చినారు. వాళ్ళకి పెద్ద కదండి హోదా, పెద్ద మర్యాద కదా. చాలా వాళ్ళు చెప్పుకోవడం కూడా, మేము అన్యజనుల నుంచి ప్రభు నమ్ముకొని చెప్పుకుంటున్నారు. ఒబ్బో, అదేం లేదు, దానికి ఏం పప్పులు ఉడకవు. అన్యజనులు అంటే ఎవరంటే బైబిల్ గ్రంథం తేటగా తెలియజేసే మాట ఏంటంటే, యూదులు కాని వారందరూ ఆ కోవలో. మనం కూడా చెప్పండి, మనం కూడా అన్ని ఏ కులమైనా యూదులు కాని వారందరూ కూడా ఎవరండి? అన్యజనులే. కాబట్టి ఏమి స్పెషాలిటీ వారికి లేదు, అంతా అన్యజనులమే. ఏ యూదులు కాని వారం అంతా, ఇశ్రాయేలు కాని వారం అందరం అన్యజనులు. ఇప్పుడు మన సాక్షి చెప్పుడు కూడా ఏం చెప్పాలి? అన్యజనుల నుంచి ప్రభు నమ్ముకున్నాను అనాలి. అన్నామనుకో చుట్టుముడతారు. యా కులం అన్నా మీదేని కదండి. వెంటనే అంటే ఈ క్రైస్తవ ప్రపంచం అట్లా ఏమంటారు, మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా అన్యజనులు అంటే ఈ ఎస్సీ కాకుండా మిగతా వారందరే. కానీ బైబిల్ గ్రంథం చెప్పే అన్యజనుల యొక్క నిర్వచనం ఏంటంటే, యూదులు కాని వారందరూ కూడా అన్యజనులే. ఇప్పుడు ఈ అన్యజనులకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఇప్పుడు అన్యజనుల్లో ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఉన్నారు, అంగీకరించని వారు ఉన్నారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన వారిలో సంఘము లేదు. సంఘం ఆల్రెడీ ఎవరితో ఉంది? ప్రభుతో ఉంది. ప్రభు మహిమతో వచ్చినప్పుడు ఎవరితో ఉంటుంది సంఘం? ప్రభుతోనే ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎవరైతే సజీవులుగా ఈ ప్రపంచవ్యాప్తముగా ఎవరైతే అన్యజనులు ఉన్నారో, అనగా ఇశ్రాయేలు కాని వారుగా ఉన్నారో,
వారిని దేవుడు సమకూర్చబోతున్నాడు. అన్యజనులుగా ఉన్న వారందరినీ సమకూరుస్తాడు. సమకూర్చి వారిని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు కాని వారందరికీ జరిగే తీర్పు ఏ తీర్పు అండి? అన్యజనుల తీర్పు. దీని గురించి కూడా విభిన్నమైన ఆలోచనలు క్రైస్తవ ప్రపంచంలో ఉన్నాయి. జనాంగముల తీర్పు అనేవారు కూడా ఉన్నారు. ఇది జనాంగముల తీర్పు కాదు, జనముల తీర్పు, అన్యజనుల తీర్పు. దేశానికి తీర్పు. జనాంగం అంటే ఒక దేశానికి చెందింది. ఇప్పుడు భారతదేశము నుండి ఉన్న ప్రజలందరినీ దేవుడు సమకూర్చి వారందరికి కలిపి తీర్పు తీర్చాడు. ఇరాక్లో ఉన్న ఆ అన్యజనులందరినీ తీసుకొని వారందరికి కలిపి దేవుడు తీర్పు తీర్చాడు. ఇది వ్యక్తిగతంగా తీర్చబడే తీర్పు. విశ్వాసులకు న్యాయపీఠం ఎదుట ఏ రీతిగా ఇండివిజువల్గా వ్యక్తిగతంగా తీర్పు తీర్చబడుతుందో ఆ రీతిగా అన్యజనులు కూడా ఒక్కొక్కరికి తీర్పు తీర్చబడుతుంది. అందరి గుంపుగా కాదు. అందరి గుంపుగా దేవుడు ఎప్పుడు తీర్పు తీర్చడు. ఎందుకంటే అందరూ ఒకటి కానే కాదు. అందరి మనస్తత్వాలు వేరు, అందరి గుణాలు వేరు, అందరి వ్యక్తిత్వాలు వేరు, అందరి పద్ధతులు వేరు, ప్రవర్తన వేరు. కాబట్టి ఒక్కొక్కరిని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఇది మనం గుర్తించాలి. కొంతమంది ఏం వ్యాఖ్యానం చేస్తారంటే అన్య జనాంగముల తీర్పు అంటారు. జనాంగముల తీర్పు కాదు, ఇది జనముల తీర్పు. ఇది మనం గమనించాలి. ఓకే, నేషన్స్ అనే మాట ఇంగ్లీష్లో వాడబడినందున ఆ తప్పుడు అభిప్రాయాన్ని చాలా మంది కలిగి ఉన్నారు. నేషన్స్ అన్నప్పుడు పీపుల్స్ అనే మాట వాడబడింది, దేశములు కంట్రీస్ అనే పదం వాడబడింది. అంత మాత్రం కాదు, ఎక్కువ శాతం అన్యజనులు అని తర్జుమా చేయబడింది. అది గ్రీకు భాషలో మనము ఆ సంగతులు మనం చూడగలం. ఓకే, ఆ వివరాలు మనకు ఎక్కువ అవసరం లేదు కాబట్టి నేను దాటి వెళుతున్నా. కాబట్టి ఈ తీర్పు ఎవరికంటే ఎవరైతే ఇశ్రాయేలు కానివారుగా ఉన్నారో, ఎప్పుడు క్రీస్తు ప్రభువారు భూమి మీదకి తన మహిమతో తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్లు మహాశ్రమలు, మహాశ్రమలు. ఓకే, మొదటి 3.5 ఏండ్లు శ్రమలు, 3.5 ఏళ్ల తర్వాత మహాశ్రమలు. ఓకే, ఈ శ్రమలు తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాబోతున్నాడు. ఆ భూమి మీదకి వచ్చిన సమయంలో అప్పటికి సజీవులుగా ఎవరైతే ఉంటారో అన్యజనులు, మృతులు కాదు, మృతులకు తీర్పు కాదు అది. దీన్ని మరికొంతమంది ఏం వ్యాఖ్యానిస్తారంటే మహాధవల సింహాసన తీర్పు అంటారు. అది తర్వాత జరగబోయే తీర్పు, అది మృతుల తీర్పు. ఇది మృతుల తీర్పు కాదు, సజీవులుగా ఉన్న వారికి జరిగే తీర్పు, అన్యజనుల తీర్పు. సజీవులుగా ఎవరైతే ప్రభు వచ్చినప్పుడు, మేఘాళుడుగా ప్రభు వచ్చినప్పుడు, మహిమతో ఆయన వచ్చినప్పుడు ఎవరైతే భూమి మీద అన్యజనులుగా ఉంటారో వారందరినీ దేవుడు సమకూరుస్తాడు. సమకూర్చిన తర్వాత గొర్రెల కాపరి, గొల్లవాడు మామూలుగా గొర్రెలను మేకలను వేరుపరిచినట్లు దేవుడు నీతిమంతులను నీతిమంతులు కాని వారిని వేరుపరుస్తాడు. ఇక్కడ వాడబడిన పదాన్ని బట్టి కొంతమంది అభ్యంతర పడుతున్నారు. ఏంటంటే గొర్రెలు మేకలు దేవుని సృష్టే కదా, గొర్రెలు మేకలు దేవుని బలి కోసం అర్పించబడ్డాయి కదా, మేకలను దేవుడు ఎందుకు ప్రత్యేకంగా మేకలని వారిని నరకాగ్ని పంపించడంలా? మీరు చూడండి 25వ అధ్యాయంలో ఆ వివరణ చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏం రాయబడింది అక్కడ? గొల్లవాడు ఆ గొర్రెలను మేకలను వేరుపరిచినట్లు. గమనించారన్నమాట. 32 వచనం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను ఎడవైపున మేకలు నిలబెట్టును. అంటే అన్యజనులు గొర్రెలు మేకల కాదు కదా. ఎందుకు ఆ మాట అక్కడ ఉపయోగించబడిందంటే పైన దాని వివరణ అంటే పోలిక చెప్పబడింది కనుక ఆ పోలిక ప్రకారమే కింద వచనం కూడా చెప్పబడింది. ఒకవైపు కుడి వైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు. గొల్లవాడు ఏ రీతిగా విభజిస్తాడో ఆ రీతిగా ప్రభువారు కూడా విభజించబోతున్నాడు. గొర్రెలు అంటే ఎవరు? నీతిమంతులు. మేకలు అని ఎవరికి చెప్పబడుతూ ఉంది? అనీతిమంతులకు. ఓకే, గొర్రెలు అంటే నిత్య జీవాన్ని పొందేవారు, నిత్య రాజ్యములో ప్రవేశించేవారు. మేకలు అంటే నిత్యాగ్నిలో ప్రవేశించేవారు. అంతే. ఈ అధ్యాయంలో ఆ వివరాలను మనం చదువుకున్నాం మొదట. ఓకే, కాబట్టి ఇక్కడ దేవుడు తీర్పు తీర్చే ఆ జనాంగం గురించిన ప్రస్తావన ఈ రీతిగా చెప్పబడింది. 2 భాగాలుగా దేవుడు చేయబోతున్నాడు. అన్ని జనులందరూ 2 భాగాలు కాబోతున్నారు. ఒకరు నీతిమంతులు, ఒకరు నీతిమంతులు కానివారు.
ఇప్పుడు ఇక్కడ ఉత్పన్నమయ్యే ఒక ప్రశ్న ఏంటంటే, వారు చేసిన క్రియలను బట్టి వారికి తీర్పు తీర్చబడుతుంది. తీర్పు తీర్చబడి మంచి క్రియలు చేసిన వారిని దేవుడు ఏమంటున్నాడు? 34 వచనంలో, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని వారితో చెప్పాడు. అప్పుడు ప్రభు వారు ఎక్స్ప్లనేషన్ ఇస్తూ, వివరణ ఇస్తూ, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశం ఇంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబర ఇంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల ఉంటున్న ఎద్దకు వచ్చితిరి. ఇప్పుడు వీరికి నిత్య రాజ్యం దేన్ని బట్టి ఇవ్వబడుతుంది? విశ్వాసాన్ని బట్టే. ఇక్కడ ఉన్న సంగతులు ఏంటి? వారు క్రియలు చేశారు, వారు మంచి కార్యాలు చేశారు. అంటే మంచి క్రియలను బట్టి దేవుడు రాజ్యాన్ని ఇస్తాడా? ఆ రక్షణ ప్రణాళికకు విరుద్ధమైంది కదా ఇది. ఓకే, విరుద్ధమైందా కాదా? ఇప్పుడు మనందరూ ఎట్లా రక్షించబడ్డామండి? దాన ధర్మాలు చేశా, జపతపాలు చేశా, పుణ్యకార్యాలు చేశా, ఏం కానే ఉన్న పాటున యేసు ప్రభువా నువ్వు రక్షకుడు నమ్ముతున్నాను అని హృదయమందు మనం విశ్వసించాం. యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకున్నాం, దేవుడు ఆయన మృతుల నుండి లేపాడని మన హృదయమందు విశ్వసించాం, కనుక మనం రక్షించబడ్డాం. మన రక్షణ అది క్రియల వలన కలిగేది కాదు, అది కేవలం దేవుని కృప మాత్రమే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ అన్ని జనులు గొర్రెలుగా చెప్పబడుతున్న, నీతిమంతులుగా చెప్పబడుతున్న వీరి క్రియలను బట్టి రాజ్యమా? ఇక్కడ ప్రస్తావన ఆ రీతిగానే ఉంది కదా. ఇక్కడ మనం గ్రహించవలసిన మాట ఏంటంటే, ఏ వ్యక్తి కూడా క్రియలను బట్టి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. క్రియలు చేయక ముందు ఆ వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత అన్యజనులకు సువార్త ప్రకటించబడుతుందా అనేది ప్రశ్న. ఇప్పుడు సువార్త ప్రకటించబడితే కదా అన్యజనులు ప్రభుని అరిగేది. కొంతమంది యొక్క వ్యాఖ్యానం ఏంటంటే, సంఘం ఎత్తబడక ముందు సువార్త భూదిగంతములంతా ప్రకటించబడింది కనుక సంఘం ఎత్తబడిన తర్వాత వీరు ఎంట మేలుకొని అరే వాళ్ళు చెప్పిన మాట ఇప్పుడు గుర్తొస్తుందిరా అని ప్రభుని నమ్ముకుంటారు అంటారు కొంతమంది. ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటంటే, సంఘం ఎత్తబడక ముందు భూ ప్రపంచమంతా సువార్త ప్రకటించబడడం పూర్తవుతుందా? చాలా మంది చెప్పే మాట ఏంటంటే, సంఘం ఎత్తబడక ముందు సువార్త సాక్షార్థముగా అంతటా ప్రకటించబడుతుంది. ఇది శుద్ధ తప్పు. సంఘం ఎత్తబడక ముందు ప్రపంచమంతా సువార్త ప్రకటించబడే ప్రవచనం ఏది లేనే లేదు. అది ఎప్పుడు జరుగుతుందంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ మాట చెప్పబడింది. అనగా సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలములో సాక్షార్థముగా ఉండునట్లుగా దేవుని సువార్త అన్ని ప్రాంతాలకు ప్రకటించబడుతుంది. అందులో ఎవరి ద్వారా దేవుడు ప్రకటిస్తాడంటే 2 ఆధారాలు మనం చూడగలం. 2 ఆధారాలు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ముద్రింపబడిన 1,44,000 మంది, 12 గోత్రాలు ఇంటూ 12,000, 12 ఇంటూ 12 ఎంత? 1,44,000 మంది. వీరు ముద్రించబడిన వారు. వీరి గురించి 14వ అధ్యాయంలో రాయబడింది, వారు అనింద్యులు, వారు స్త్రీ సాంగత్యం ఎరగని వారు, వారు దేవుని కొరకై సాక్షులుగా ఉన్నవారు అనే సంగతులు 14వ అధ్యాయంలో ఉన్నాయి. వీరి ప్రస్తావన చెప్పన్న తర్వాత ఒకసారి తెరవండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. సమయం అయిపోయింది, అక్కడ నేను ముగిస్తాను, వివరాలు మరలా చూద్దాం వీలైతే. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో వీరి ప్రస్తావన చేయబడిన వెంటనే అక్కడ వారు సువార్త ప్రకటించినట్లుగా, ఆత్మలు రక్షించబడినట్లుగా మనకు రాయబడలా. కానీ జరిగిన సంగతి ఏంటో తర్వాత రాయబడింది. 8వ వచనం వరకు, అనగా 8వ వచనం నుండి 3వ వచనం నుండి 8వ వచనం వరకు 1,44,000 మంది వివరాలు రాయబడ్డాయి. చూడండి, 7వ అధ్యాయం తెరిచారా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు, లేకపోతే 8వ వచనం వరకు 1,44,000 మంది ఏ గోత్రాలకు చెందిన వారు ఎంతెంత మందో అక్కడ రాయబడింది. అటు తర్వాత 9వ వచనం, నేను చూడగా
అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారి నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడి, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూర మట్టలు చేతబడి సింహాసనం ఎదురును గొర్రెపిల్లలు నిలబడి సింహాసనం మా దేవుని గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రముని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. రక్షణ పొందిన వారు వీరు రక్షణ పొందారు. ఏ విధంగా రక్షణ పొందారు? ముద్రించబడిన వారి ద్వారా రక్షణ పొందారు అని ఇక్కడ మనం తేటగా గ్రహించగలం. కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాత, వినండి జాగ్రత్తగా, సంఘం ఎత్తబడిన తర్వాత, మనం అందరం ఎత్తబడిన తర్వాత భూమి మీద దేవుని రాజ్య సువార్త ప్రకటించి మరొక వచ్చిన భాగాన్ని మనం చూద్దాం. మరొక వచ్చిన భాగం ఇదే ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే ఎన్నో అధ్యాయములు అంటే ఒక్కసారి చూద్దాం. 14 అధ్యాయం తెరవండి. 14 అధ్యాయం 6 వచనం. 14:6. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులు కనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికిని ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచున్నను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచండి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చిన గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలు కలిగజేసిన వానికి నమస్కారము చేయడని గొప్ప స్వరముతో చెప్పెను. ఇప్పుడు ఈ 2 ఆధారాలు మనకు తెలియజేసే సంగతి ఏంటంటే, వింటున్నారా అందరూ? అందరు ఇక్కడే ఉన్నారా? ఎక్కడున్నారు? ఆకాశమండలో ఉన్నారా? ఎక్కడున్నారండి? ఇక్కడ ఉన్నారు కదా. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ 2 ఆధారాలు భూమి మీద సువార్త ప్రకటించబడుతుంది. దీనికి అసలైన వాక్యాధారం ఏంటంటే మత్తయి సువార్త 24 అధ్యాయమే. చూడండి ఒకసారి 24 అధ్యాయం చదువుదా. ఇంకా మరిన్ని వివరాలు తర్వాత క్లాసులో మనం చూద్దాం, ఎందుకంటే చాలా వివరాలు ఉన్నాయి దీని గురించి. ఆ వివరాలు మనం చూద్దాం. అయితే మెట్టుకు ఆ వచనాన్ని చదివి ఈ క్లాసును ముగించుకుందాం. మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఏం రాయబడింది? 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. లోకమందంతటా ప్రకటించబడేది ఎప్పుడు? ఇక్కడ కూడా క్రైస్తవ ప్రపంచం భిన్నాభిప్రాయాలు కలిగి ఉంది. కానీ వాక్య ఆధారముతో మనం గ్రహించే సంగతి ఏంటంటే, సంఘం ఎత్తబడిన తర్వాత లోకమంతటా సువార్త ప్రకటించబడుతుంది. సంఘం ఎత్తబడక ముందు ఈ కార్యము జరగదు. ఓకే, ఈ కార్యము జరిగేది సంఘం ఎత్తబడిన తర్వాతనే. ఈ విషయాన్ని మనం గుర్తించే వారంగా ఉండాలి. ఓకే, రైట్. కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాత కూడా భూమి మీద 7 ఏళ్ల కాలములో సువార్త ప్రకటించబడుతుంది. సువార్తను అంగీకరించే అన్ని జనులు వారు ప్రభునందు విశ్వాసం ఉంచి వారు నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడిన వారు కష్టాల్లో ఇబ్బందులు ఉన్న ఇశ్రాయేలును ఆదుకునే వారుగా ఉంటారు. వారి విశ్వాసం వారి క్రియల ద్వారా బయలుపరచబడుతుంది. అందుకే వారి గురించి ప్రస్తావించబడిన నీతిమంతులు. ఎవరు నీతిమంతులు? పాపక్షమాపణ పొందినవారా, పాపక్షమాపణ పొందనివారా? పాపక్షమాపణ పొందినవారా, క్రియలు చేసేవారా? ఎవరు నీతిమంతులు? ఒకవేళ పాపక్షమాపణ పొందకపోయి క్రియలు చేశారనుకోండి, వారి క్రియలన్నీ మురికి గుడ్డలే. కాబట్టి పాపక్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి వారు తమ క్షమాపణ, తాము పొందిన మార్పును వారు క్రియల రూపకంగా వారు తెలియచేశారు. తర్వాత వివరాలు తర్వాత మనం చూద్దాం. ఓకే, తల వంచండి, ప్రార్థన చేద్దాం. దీనికి సంబంధించిన ఏదైనా ప్రశ్నలు ఉంటే నాకు వాట్సాప్లో అయినా పెట్టండి, లేకపోతే నేరుగా అయినా ఫోన్లో మీరు అడగవచ్చు. ఆ రీతిగా ఆ విషయాలు కూడా మనం వచ్చే తరగతికి మనము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ధ్యానం చేద్దాం. ప్రార్థన. నమ్మదగిన మా ప్రభువా, కృపగల మా తండ్రి, మీకు స్తోత్రమయ్యా. మీ కృపచేత రక్షించబడిన మీ పిల్లలముగా ఈ లోకయాత్రలో మీ వాక్య జ్ఞానాన్ని మేము పొందాలని, మీ తలంపులు, మీ మనస్సు, మీ అంతరంగం, మీ ప్రణాళికలు మేము ఎరిగిన వారుగా ఉండి మిమ్మల్ని గణపరచాలని, ఆ రీతిగా అనేకులను సిద్ధపరిచేవారుగా ఉండాలని, మా కొరకే మీరు రాయించిన లేఖన సత్యాలను బట్టి మీకు స్తోత్రం. ఆ సత్యాల్లో భాగంగా రానున్న తీర్పులు అనే సంగతిలో ఈ భూమి మీద అన్ని జనులకు తీర్పు తీర్చిన ఉన్న మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కార్యమును గురించి కొన్ని సంగతులు మేము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, ఎరగడానికి, ఆ రీతిగా మీ వాక్య జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాం. దానికి యోగ్యుడు మీరు మాత్రమే.
మనుషులుగా మేము ఏమాత్రం కాదు. రానున్న దినాల్లో ఇంకనూ మీ వాక్య సత్య సారాంశాన్ని, సంగతులను మేము గ్రహించే వారంగా, తెలుసుకునే వారంగా, నేర్చుకునే వారుగా ఉండి మరింతగా మీకు సమీపస్థులమై మిమ్మల్ని గణపరిచే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఇక్కడ చేరి వచ్చిన వారు ఇంకా ఎందరైతే తమ జీవితాలు సంపూర్ణంగా మీకు సమర్పించలేదో వారికి కూడా ఈ తీర్పు తీర్చబడబోతుంది. ఆ దినాన ఘోరమైన ఉగ్రతకు గురి కావలసిన పరిస్థితుల్లో ఉన్నారు. వారిని మీరు హెచ్చరించండి, సరిచేయండి, సరిదిద్దండి. మీ ద్వారా దొరికే పాపక్షమాపణ అనుభవంలోకి సమయం ఉన్నప్పుడే రావడానికి మీరు సహాయం చేయండి. నమ్మిన విశ్వాసముగా మీ రాకడ కొరకు మేము సిద్ధపడుతూ అనేకులు సంసిద్ధపరచడానికి కావలసిన కృపను, సహాయమును, నడిపింపును, సిద్ధపాటును, సమయాన్ని మీరు అనుగ్రహించవలసిందిగా వేడుతూ ఈ రాత్రి చేరవచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తమైన ఘనత మీకు ఆరోపిస్తూ ప్రభును, రక్షకుడును, ప్రాణనాథుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకుంటాం.